ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అక్కా చెల్లెలు చివరి భాగం. ఇక అలేఖ్య తన ఫ్రెండ్స్తో కలిసి పబ్కి వెళ్తుంది. అక్కడ అలేఖ్య తన స్నేహితులను చూసి వాళ్ళలాగా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తనకు నచ్చిన డ్యాన్స్ వేయడం, తనకు నచ్చిన డ్రింక్ తాగడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఇక ఇది ఇలా జరుగుతూ ఉండగా వాళ్ళ స్నేహితులలో కిరణ్ అనే అబ్బాయి అలేఖ్యను చూడగానే ఇష్టపడతాడు. అతను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. మధ్యలో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా అలేఖ్యతో పరిచయం పెంచుకుంటాడు. అలేఖ్య కూడా కిరణ్ని ఇష్టపడడం మొదలుపెడుతుంది. చిన్న చిన్నగా వాళ్ళ స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. ఇదిలా ఉండగా మరోవైపు జానకమ్మ కూరగాయలు కొనడానికి వెళ్తుంది. అక్కడికే వచ్చిన ఇంటి పక్కన తులసమ్మ ఇలా అంటుంది. ఏంటే జానకమ్మ, అమ్మాయిని పట్నంలో చదివిస్తున్నారంటగా? అసలే రోజులు మంచిగా లేవు. చెడు సావాసాలు బట్టి ఆడపిల్లలు చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నారు. అదంతా మనకి తెలిసిందేగా. అయినా డబ్బులుంటేనే ఈ రోజుల్లో ఆడపిల్లని చదివించడం కష్టం. అలాంటిది మీకు తిండికే గతి లేదు. అప్పు తెచ్చి మరీ పిల్లని చదివిస్తున్నారు. ఆ అప్పు తెచ్చిన డబ్బుతోనే పిల్లకి పెళ్లి చేస్తే సరిపోదా? దాని తర్వాత ఇంకొక ఆడపిల్ల కూడా ఉంది. ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా జానకమ్మ అని తులసమ్మ అనేసరికి జానకమ్మ ఇలా అంటుంది. చూడు వదిన, ఏదో అమ్మాయి చదువుకుంటానని పట్టుబడితే చదివిస్తున్నాం. దానిలో తప్పులు ఎతకాల్సిన అవసరం ఏముంది చెప్పు? అది మంచిగా చదువుకుంటే మాకేగా గొప్ప. మా కూతురు మీద మాకు ఆ మాత్రం నమ్మకం ఉందిలే కానీ ఇలాంటి ఆలోచనలు మానుకొని మీ పనులు మీరు చూసుకోండి అని చెప్పి జానకమ్మ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. జానకమ్మ ఆమెతో అలా చెప్పినా మనసులో మాత్రం భయంగానే ఉంది. అదే కారణంగా తన భర్తతో ఇలా అంటుంది జానకమ్మ. ఏమయ్యా, మన పిల్ల గురించి ఊళ్ళో ఏమనుకుంటున్నారో వింటున్నావా అని జానకమ్మ అనేసరికి ఏమనుకుంటున్నారే అని వీరభద్రం అంటాడు. ఏమనుకుంటున్నారంటావేంటయ్యా? మనం ఆడపిల్లని నేను వద్దనంగా నువ్వే పట్టుబట్టి మరీ పట్నం పంపించావు. అది అక్కడ ఎట్టా ఉందో ఏమిటో, చెడు సావాసాలు బట్టి మంచిగా చదువుకుంటుందో లేదో. అది చేయకూడని తప్పు ఏమైనా చేస్తే ఊళ్ళో మనం తలెత్తుకొని తిరగలమా? ఆ ఆలోచన వస్తే చాలు నాకు గుండెల్లో గుబులుగా ఉంటుందయ్యా అని జానకమ్మ అనేసరికి, ఒసే పిచ్చిదాన, నరం లేని నాలుక 4 విధాలుగా మాట్లాడుతుంది. అందరి మాటలు పట్టించుకుంటే ఎట్టా చెప్పు? నువ్వు అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకు. మన అమ్మాయి అక్కడ బాగానే చదువుకుంటుందిలే అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా కొన్ని నెలలు గడిచిపోతాయి. అలేఖ్య, కిరణ్ ఇద్దరు ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకొని వీరభద్రం ఇంటికి వస్తారు. వాళ్ళని చూసిన జానకమ్మకి వీరభద్రానికి గుండె పగిలిపోతుంది. చుట్టుపక్కల అందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు. అలేఖ్య వాళ్ళ నాన్నతోటి ఇలా అంటుంది. నాన్న, నేను మీకు చెప్పకుండా కిరణ్ని పెళ్లి చేసుకున్నాను. నన్ను క్షమించండి. కిరణ్ చాలా మంచి అబ్బాయి నాన్న అని అంటుంది. వీరభద్రం ఏం మాట్లాడాలో తెలియక పాపం మాటలు రాక అలానే నిలబడిపోతాడు. అప్పుడు జానకమ్మ కలగజేసుకొని ఇలా అంటుంది. ఓసే పాపిష్టిదాన, ఎంత పని చేసావే! ఊళ్ళో మమ్మల్ని తలెత్తుకోలేకుండా చేసావు కదే! ఎవరేం చెప్పినా వినకుండా మీ నాన్న అప్పు తీసుకొచ్చి మరీ నిన్ను చదివిస్తే నువ్వు చేసే పనులివా? తల్లిదండ్రుల కష్టం తెలిసిన వాళ్ళు ఏ ఆడపిల్లైనా ఇలా చేయదు. చిచ్చి, అసలు నువ్వు మనిషివేనా? ఇప్పటినుంచి మాకు పెద్ద కూతురే లేదనుకుంటాం. వెళ్ళవే ఇక్కడి నుంచి అని జానకమ్మ అంటుంది. అప్పుడు అలేఖ్య, అమ్మా, మీరు నన్ను ఎంత కష్టపడి చదివించాలనుకున్నారో నాకు తెలుసు. మీకు చెప్పకుండా నేను ఇలా చేయడం నా తప్పేనమ్మా, నన్ను క్షమించండి అని అలేఖ్య ఎంత బ్రతిలాడినా వినకుండా జానకమ్మ కోపంగా అక్కడి నుంచి వాళ్ళిద్దరినీ పంపించేస్తుంది. ఇక ఇదంతా చూసిన ఊరి జనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా వదినా,
మనం ఎంత చెప్పినా వినకుండా కూతుర్ని పట్నం పంపించి చదివించారు. చివరికి ఎవరో ఆ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చింది. కూటికి గతి లేదు గాని పట్నంలో చదువులు కావాలంట. ఇంకా రెండో కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాటలన్నీ విన్న జానకమ్మ, వీరభద్రం ఎంతో కుమిలిపోతారు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా జానకి, అమ్మాయి ఎంత పని చేసిందో! ఎంతోమంది ఆడపిల్లకి చదివెందుకు వీరభద్రం అన్నారు. కానీ ఆ మాటలేమీ పట్టించుకోకుండా దాని మీద నమ్మకంతో నేను పట్నంలో చదివించాను. అది పెద్ద ఆఫీసర్ అయితే చూడాలనుకున్నాను. ఈరోజు ఊళ్ళో పరువు లేకుండా చేసింది. ఎవరెన్ని మాటలన్నా పట్టించుకోను. అలాంటిది ఈరోజు ఊళ్ళో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట అంటుంటే నా గుండెల్లో గుణపం గుచ్చినట్టు అవుతుంది జానకి అని వీరభద్రం అనేసరికి, సరేలేవయ్యా ఊరుకో, అది ఇలా చేస్తుందని మనం అనుకున్నామా ఏంటి? అయినా మనిషికి కాపలా గాయొచ్చు కానీ దాని మనసుకి కాపలా గాయలేముగా మనం. అయినా దాన్ని కాదు, దానితో పాటు తిరిగే స్నేహితులను అనాలి. వాళ్ళే దాన్ని ఇలా మార్చుంటారు అని జానకమ్మ అంటుంది. ఊరుకోవే, మనమ్మాయే మంచిదైతే వాళ్ళని అనడం దేనికి? మార్చినంత మాత్రాన మారిపోతారా? తల్లిదండ్రుల కష్టం తెలిసిన వాళ్ళు ఏ ఆడపిల్లైనా ఇలా చెయ్యదు అని వీరభద్రం అంటాడు. అప్పుడు జానకమ్మ, అయిందేదో అయింది లేవయ్యా, ఇకనైనా నా మాట విని, చిన్న అమ్మాయికి ఇంటర్ అయిపోయింది, దానికి సంబంధాలు చూస్తే పెళ్లి చేద్దాము. అలాగే జానకి, నువ్వు చెప్పినట్టే చేద్దాము. సంబంధాలు చూడమని శాస్త్రి గారికి కబురు పెడతానులే అని జానకమ్మ, వీరభద్రం మాట్లాడుకోవడం అమూల్య వింటుంది. అప్పుడు అమూల్య వాళ్ళ దగ్గరకొచ్చి, అమ్మా, ఏం మాట్లాడుతున్నావే? నాకు చదువుకోవాలనుంది, ఇప్పుడే పెళ్ళి అంటారేంటి అని అమూల్య అనేసరికి, నోరు ముయ్యవే, మీ అక్క చేసిన బాగోతం చూసావు కదా, ఇంక నిన్ను నమ్మి పట్నం ఎలా పంపిస్తామనుకుంటున్నావు నువ్వు అని జానకమ్మ అంటుంది. అప్పుడు అమూల్య, అమ్మ ప్లీజ్ అమ్మ, అయినా అక్క చేసిన తప్పుకి శిక్ష నాకెందుకే నాన్న, ప్లీజ్ నాన్న, ఈ ఒక్కసారి నా మీద నమ్మకంతో నన్ను పట్నం పంపించండి నాన్న అని అమూల్య బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు వీరభద్రం, అమ్మా అమూల్య, ఊళ్ళో ఒక్కొక్కళ్ళు ఎన్నెన్ని మాటలు అంటున్నావో చూస్తున్నావు కదా, అవన్నీ తట్టుకొని నిన్ను పట్నం పంపిస్తే, నువ్వు కూడా మీ అక్కలాగా చేస్తే ఇక మేం బతకగలమా? మన ఊర్లో ఉన్నంత వరకు చదువుకున్నావు, ఇక చాలు తల్లి, నువ్వైనా మేం చూసిన సంబంధం పెళ్లి చేసుకొని మా కళ్ళ ముందే ఉండు అని వీరభద్రం అంటాడు. నాన్న ప్లీజ్ నాన్న, మీకు దండం పెడతా నాన్న, నాకిప్పుడే పెళ్ళొద్దు నాన్న, నేను కష్టపడి చదువుతాను, మీకు మంచి పేరు తీసుకొస్తాను నాన్న అని వీరభద్రం కాళ్ళ మీద పడి వేడుకుంటుంది అమూల్య. ఆ మాటలకి వీరభద్రం మనసు కరిగిపోతుంది. సరే తల్లి, నువ్వు చెప్పినట్టే నీ మీద నమ్మకంతోటి నిన్ను పట్నం పంపిద్దాం అనుకుంటున్నాను. నువ్వు కూడా మీ అక్కలాగా చేస్తే మేమిక్కడే మందు తాగి చస్తాము. కడుపులో భయం పెట్టుకొని జాగ్రత్తగా చదువుకోవాలి అని వీరభద్రం అనేసరికి జానకమ్మ కలగజేసుకొని, ఏందయ్యా, అసలు నీకు బుద్ధుందా? ఇప్పుడేగా నీ పెద్ద కూతురు చేసిన ఘనకారం చూశావు. ఊళ్ళో మన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటుంటే వింటూనే ఉన్నావుగా. మళ్ళీ ఏ ధైర్యంతో దీన్ని పట్నం పంపించి చదివించాలనుకుంటున్నావు నువ్వు? దాని విషయంలో అంతే, నేను ఎంత చెప్పినా వినకుండా మొండు పట్టుపట్టి దాన్ని పట్నం పంపించావు. ఇప్పుడు నా మాట వినకుండా మళ్ళీ దీన్ని చదివించాలనుకుంటున్నావు. అసలు నీకేమైనా అర్థమవుతుందా? ఏ అమూల్య, చదువు లేదు గిదువు లేదు, నువ్వు చదివి మమ్మల్ని ఉద్ధరించాల్సిన అవసరం ఏమీ లేదులే, కానీ ఇప్పుడే పంతులు గారిని పిలిపిస్తాను, నేను చెప్పిన సంబంధం చేసుకో అని అంటుంది. అప్పుడు అమూల్య, ఏంటమ్మా నువ్వు, అక్క చేసిందని నేను కూడా అలానే చేస్తానని ఎలా అనుకుంటున్నావు అని అంటుంది. ఏమో ఎవరికి తెలుసు, అది చేసిన పనికి ఇప్పుడే తలెత్తుకోలేకపోతున్నావు, ఇక నువ్వు కూడా అలానే చేస్తే ఇంకేముంది, మందు దాగి ఇంట్లో అందరం చావడమే అని జానకమ్మ అంటుంది. అప్పుడు వీరభద్రం కలగజేసుకొని,
ఉండవే నువ్వు. ఏదో అమ్మాయి చదువుకుంటానంటుందిగా, దీని మీద నాకు కాస్త నమ్మకం ఉంది. అది మన పరువు తీసినా ఇది మన పరువు నిలబెడతాదన్న ధైర్యం నాకుంది అని చెప్పి జానకమ్మ చెప్పినా వినకుండా అమూల్యని చదివించడానికి పట్నం పంపిస్తాడు వీరభద్రం. ఇక అమూల్య అనుకున్నట్టుగానే రాత్రిం పగళ్ళు కష్టపడి చదువుతుంది. ఇలా 5 సంవత్సరాలు గడిచిపోతాయి. అమూల్య కలెక్టర్ అవుతుంది. వాళ్ళ ఊరికే తిరిగి వస్తుంది. ఆమెను చూసిన అందరూ ఆశ్చర్యపోతారు. అమూల్యని చూసిన జానకమ్మ వీరభద్రానికి కళ్ళల్లో ఆనందంతో నీళ్లు తిరుగుతాయి. అప్పుడు వీరభద్రం ఇలా అంటాడు, అమ్మా అమూల్య, నేను అనుకున్నట్టుగానే నువ్వు పెద్ద ఆఫీసర్ అయ్యావు. ఈ జన్మకు నాకు ఇది చాలు తల్లి. మీ అక్క తీసిన పరువు నువ్వు నిలబెడతానన్నావు. ఆ మాట నువ్వు నిలబెట్టుకున్నావు తల్లి. అప్పుడు జానకమ్మ, అవునమ్మా అమూల్య, నిన్ను పట్నం పంపిస్తే నువ్వు కూడా మీ అక్కలాగా ఏడ చేస్తావో అని ఎంతో భయపడిపోయాను. మీ నాన్నని ఎంతో తిట్టుకున్నాను. ఇప్పుడు నా ఆలోచనలు తప్పని నువ్వు నిరూపించావు అని ఎంతో గర్వంగా కూతురుని హత్తుకుంటారు తల్లిదండ్రులు. ఇలా ఆ ఊరికి కావలసిన అవసరాలన్నీ తీర్చి ఆ ఊరిని మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తుంది అమూల్య. ఇక ఇది చూసిన ఊరి జనమంతా ఆ కుటుంబాన్ని తిట్టిన నోటితోనే వీరభద్రాన్ని అమూల్యని ఎంతో పొగుడుతారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు అమూల్య, ఏంటి నాన్న అలా దిగులుగా ఉన్నావు? నీకు కావలసినట్టుగా నేను పెద్ద ఆఫీసర్నయ్యాను కదా, ఊరి జనమంతా నన్ను మెచ్చుకున్నారు కదా అని అంటుంది. అప్పుడు వీరభద్రం, ఏం లేదు తల్లి, మీ అక్క కూడా నేను చెప్పినట్టు విని చదువుకుంటే ఇప్పుడు మన కళ్ళ ముందే ఉండేది. అదే ఆలోచిస్తున్నా అని అంటాడు. ఇక అప్పుడే అక్కడికి వస్తారు పెద్ద కూతురు అలేఖ్య, ఆమె భర్త. అలేఖ్య వీరభద్రం కాళ్ళ మీద పడి ఇలా అంటుంది, నన్ను క్షమించు నాన్న, నేను ఎంత పెద్ద తప్పు చేశానో. ఈ 5 సంవత్సరాలు దూరమైతే తప్ప నాకు అర్థం కాలేదు. మీరు ఎంతో కష్టపడి అప్పు చేసి మరీ నన్ను చదివించాలనుకున్నారు. కానీ నేను మాత్రం మిమ్మల్ని పరువు లేకుండా చేశాను. మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. కానీ మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోయాను నాన్న అని బ్రతిమలాడుతూ ఉంటుంది. వీరభద్రానికి కూతురు మీద ప్రేమ ఉన్నా కూడా ఏమి మాట్లాడకుండా అలానే ఉంటాడు. అప్పుడు అమూల్య కలగజేసుకొని, అవును నాన్న, బావ చాలా మంచివాడు. ఒకవేళ మీరు చూసినా ఇంత మంచి సంబంధం తీసుకొచ్చేవారు కాదేమో. మీ కోరిక బావ తెలుసుకొని అక్కని చదివించాడు. అక్క ఇప్పుడు టీచర్ ఉద్యోగం చేస్తుంది నాన్న. అంతేకాదు, నేను చదువుకునేటప్పుడు కూడా నాకు డబ్బులు సరిపోకపోతే బావే పంపించాడు నాన్న. ఇక అమూల్య అలా చెప్పేసరికి వీరభద్రానికి జానకమ్మకి ఎంతో సంతోషం కలుగుతుంది. ఎంతో ప్రేమతో కూతుర్ని అల్లుణ్ణి దగ్గరికి తీసుకుంటాడు వీరభద్రం. అప్పటినుంచి అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఉంటారు. కథ సమాప్తం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హైప్ కూడా ఇవ్వండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ ధన్యవాదాలు.